వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు ఇందిరా పార్క్లో నిరుద్యోగుల మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు వందలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారు. అటు దిల్సుఖ్ నగర్ నుంచి కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కావచ్చు, అట్లాగే అశోక్ నగర్ నుంచి కావచ్చు. వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో వీళ్ళు ధర్నాను అయితే చేపట్టారు. ఈ ధర్నాకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగి జేఏసీ లీడర్ మధురాలు మనతో పాటున్నారు. అన్న, ఏంటి ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఒకటే. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలలో కూడా మొత్తం అబద్ధాలు ఆడుతూ, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, ఆశ చూపించడం, ఈ మూడు విషయాల మీద ఈ నిరుద్యోగులని మభ్యపెడుతూ, ఆశ చూపిస్తూ, ఆక్రోశానికి, ఆవేశానికి గురి చేసేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు అనేది ఉన్నాయి. ఎందుకంటే మేము ఉద్యమం చేసినప్పుడల్లా త్వరలో అతి త్వరలో అని చెప్పేసి ఆశ పెడుతున్నారు. మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి అన్నప్పుడల్లా 40,000 ఇస్తామని చెప్తారు. ఆ పేపర్లను వాడుకొని, ఆ మీడియాలను వాడుకొని ఈ నిరుద్యోగులను 2 సంవత్సరాల నుంచి కూడా ఒక నరక యాతన అనేది ఈ నిరుద్యోగులని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? 2 లక్షల ఉద్యోగాలు ఒక ఏడాదిలో కాదు, మొత్తం 5 సంవత్సరాలు కల్పిస్తాను ఒకసారి అంటారు. ఒకసారి 30,000 ఉద్యోగాలు అంటారు, ఇంకోసారి 60,000 ఉద్యోగాలు అంటారు, ఇంకోసారి 70,000 అంటారు, ఇంకోసారి 150,000 అంటారు. ఇట్లా రకరకాలుగా నిరుద్యోగులను మొబ్బెపెడుతూ, మోసం చేస్తూ, ఒక ఆశ చూపిస్తూ ఈ యొక్క 2 సంవత్సరాలు నెట్టుకుంటూ వస్తూ ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ఈ శ్రీధర్ బాబు గారు ఏదైతే మాట్లాడినారో వాళ్ళ యొక్క మాటను మేము తీవ్రంగా ఖండిస్తూ నేను అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఒక మెరుపు ధర్నాలు చేస్తే తక్షణంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఈ మంత్రుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి నేను క్రియేట్ చేసిన. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఇట్లనే కనుక, ఆ రోజు నాకు 31st నిరుద్యోగుల సింహగర్జన ప్రోగ్రాం పెడితే నాకు పర్మిషన్ ఇస్తా అని చెప్పేసి నైట్ 9:30 వరకు కూడా ఆపి, పర్మిషన్ లేకుండా ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ చరిత్రలోనే కూడా ఒకరోజు ముందర తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం ఒక వ్యక్తితో భయపడి ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందంటే నేను ఏ స్థాయిలో నా చిత్తశుద్ధి ఉందో, ఏ స్థాయిలో నేను న్యాయం కోసం, ధర్మం కోసం, ఈ నిరుద్యోగులకు న్యాయం జరగాలన్న ఒక కంకణం మీద ఉన్నానో ఆ యొక్క రోజున ఆ యొక్క పరిణామాన్ని మీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మరి ఒక్క వ్యక్తికి మీరు భయపడి ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటున్నారు? ఎందుకు ఒకటి వల్ల ఎందుకు భయపడుతున్నారు? మరి ఆ రోజు దానికి చెప్పిన కారణం ఏంది? February 4th ధర్నా ఉంది కాబట్టి నేను మీకు పర్మిషన్ ఇవ్వలేమంటే, ఇందిరా పార్క్ దగ్గర రోజుకో ధర్నా జరుగుతుంది. దాన్ని ఒక్కొక్క రోజున ఒక కారణం పెట్టుకొని మీరు ధర్నా చేస్తున్నారని చెప్పేసి మీరు నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటారా? కాబట్టి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇదంతా అన్ని పొలిటికల్ పార్టీ యొక్క మద్దతుతో అన్ని కలెక్టివ్ వాయిస్ని వినిపించి ప్రభుత్వం మీద ఒక ఉద్యమాన్ని చేయాలన్న ఆలోచన మీద మేము ఏదైతే ప్రయత్నం చేసినామో అది ఎక్కడ బ్యాక్ ఫైర్ అవుతుందో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భయపడి ఆ రోజు పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని ఆ రోజు సప్రెస్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు 400 మంది రావాలి, క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు రావద్దు, పొలిటికల్ స్పీచ్లు రావద్దు, రకరకాల ఆంక్షలతో ఈరోజు పర్మిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇది మేము రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాం కాబట్టే మేము మెరుపు ధర్నాలు చేయకుండా ఈ ధర్నాలు పెట్టుకుందామని చెప్పేసి మేము అందరినీ కూడా నిరుద్యోగ యువతని చెప్పినాం. కానీ అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుండా ఇట్లా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నిప్పు కణిక, ఒక అగ్ని గుణం అనేది ఏ స్థాయిలో ఏర్పడుతుందో తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పరిస్థితులు ఏర్పడకముందే వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అది ఇందిరా పార్క్ ధర్నాతోనే ఆగిపోనుందా మీ ఉద్యమం? ఇది ఇక్కడ నుంచి మొదలెత్తే తప్ప ఇక్కడ నుంచి ఆగిపోవడం ఉండదు. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల సింహగర్జన పెడతాం, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం, కార్యాచరణ అనేది వర్షపెట్టి సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది పెడుతూ ఏ రకంగా నోటిఫికేషన్ సాధించాలో ఆ రకంగా అడుగులు వేసుకుంటూ మేము ఉద్యమాన్ని నిర్మించుకుంటూ పోతాం. నోటిఫికేషన్ వచ్చే వరకు ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ పోతాం. అంటే ఖాళీలు లేవు, ఖాళీల్లో నింపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. మరోవైపు ఉద్యోగుల ఏజ్ లిమిట్ కూడా, రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ కూడా పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు వీటన్ని? ఇప్పుడు ఖాళీలు లేవంటే ఆ రోజు మరి ఎలక్షన్ మేనిఫెస్టో చైర్మన్ ఆయనే కదా ఉన్నది, జాబ్ క్యాలెండర్కి సంబంధించింది శ్రీధర్ బాబు గారే ఉన్నది. మరి ఆ రోజు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 18 నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ దీంట్లో ఎందుకు ఇస్తా అన్నారు? జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అసెంబ్లీలో ఎందుకు ప్రకటించినారు? ఖాళీలు ఎందుకు లేవన్నా? ఖాళీలు ఎందుకు ఉండవు? ఒక ప్రభుత్వం నడపాలంటే డాక్టర్ కావాలన్నా వద్దా? ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే పోలీసులు కావాలన్నా వద్దా? ఒక ప్రభుత్వం నడపాలంటే టీచర్లు కావాలన్నా వద్దా? ఒక ప్రభుత్వం నడపాలంటే ఏఈ లైన్మెన్లు, పవర్ సెక్టర్ వాళ్ళు, ఇంజనీర్లు కావాలన్నా వద్దా? మరి ఏగా నింపమన్నది? మరి ఇవి నింపకపోతే మరి ఎవరితో నడిపిస్తావు నువ్వు? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతావు? ఎవరితో నడుపుతావు? మరి డబ్బులు లేవంటే మరి వీళ్ళందరూ వీళ్ళు జీతాలు వీళ్ళు పని చేయకపోతే వీళ్ళు డబ్బులు లేవని చెప్పేసి వీళ్ళందరూ ఉద్యమం రేపటి రోజున వీళ్ళు పనిచేసే వాళ్ళు లేకపోతే మరి ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు? డబ్బులు ఎందుకు ఉండవు? ఒక రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు ఉండవా? నువ్వు
ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ పోవడానికి పెద్ద పెద్ద వేరే రాష్ట్రాల వేరే దేశాల ప్రతినిధులకు పైసలు ఇవ్వడానికి లక్షల కోట్లు నువ్వు ఇంకో ప్రోగ్రామ్ చేయడానికి వేరే ప్రోగ్రామ్ చేయడానికి స్కీములు పెట్టడానికి ఇవన్నీ ఉన్నాయి కదా నీకు. అన్నీ ఒత్తి జోలి ముచ్చట్లు, అవన్నీ అబద్ధపు మాటలు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరిని అడిగినా మా దగ్గర డబ్బులు లేవని అంటే ఇంకా అడిగేటోడే ఉండకుండా ఉంటారు అనేది వాళ్ళ యొక్క లైన్. ఇప్పుడు వీళ్ళు ఆ రకంగా అందరినీ మోసం చేసుకుంటూ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు లేవన్న విషయం అనేది వాస్తవం కాదు. డబ్బులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య కాదు. రెవెన్యూ జనరేషన్ అనేది పెద్ద సమస్య కాదు. అది కావాలని కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏం జరిగింది, ఎవరు తీసుకొచ్చారు ధర్నా కోసం, ధర్నా వెనక ఎవరైనా ఉన్నారా, నేను ఉద్యోగులే చేస్తూ ఉన్నారా, ఏంటి అసలు? ఈ ధర్నాకు మేము స్వచ్ఛందంగా మా పాకెట్ నుంచే మేము డబ్బులు పెట్టుకొని వచ్చి చేసుకున్నది. అండ్ ఇది చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే ప్రభుత్వం ఏదైతే 2 లక్షల జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తానని ప్రామిస్ చేసిందో సంవత్సరంలో, అది మాకు కావాల్సిన మా రైట్స్ ఏంటో అది అడగడానికి మేము ఈ ధర్నా పెట్టుకోవడం జరిగింది ఈరోజు. అండ్ ఈ ధర్నాకు ఎటువంటి రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదండి, మేము స్వచ్ఛందంగా వచ్చి చేసుకున్నది. సో నేను ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి మా రేవంత్ రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి గారిని ఏం వేడుకుంటున్నాను అంటే, ఏదైతే మీరు ప్రామిస్ చేశారో 2 లక్షల జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారో, మీరు ఇచ్చింది కేవలం 10,559 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. కాబట్టి సో ఈ అబద్ధపు మాటలు, జూటా మాటలు బంద్ చేసి మీ నోటిఫికేషన్స్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నా. అంటే ప్రభుత్వంలో మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. కొందరు 60,000, కొందరు 70,000, కొందరు 1,00,000 ఉద్యోగాలు నింపాము, ఇంకొందరేమో ఈ 5 ఏళ్లలో 2 లక్షలు నింపాలని మేము హామీ ఇచ్చాం, 1 సంవత్సరంలో కాదని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు? వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. మీరు ఇచ్చింది 10,559, అవి కూడా ఫార్మసిస్టులు, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, జ్యుడిషియరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్ అండ్ డిఎస్సి, ఇవి తప్పితే మీరు అసలు ఏమి ఇవ్వలేదు. సో ఇది మీకు తెలియకపోతే ఒకసారి నోట్ చేసుకోండి అని నేను నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఇందిరా పార్క్ ధర్నాతో ఆగిపోతుందా, ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఉందా? లేదన్న, ఇందిరా పార్క్ ధర్నా ఇది ఫస్ట్ ధర్నా కాదు, ఇదే లాస్ట్ ధర్నా కూడా కాదు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇప్పుడు ఎందుకు పెట్టారు ధర్నా? అంటే చాలా రోజులుగా మీరు చేయొచ్చు, ముందే చేయొచ్చు, లేకుంటే తర్వాత చేయొచ్చు. ముందు కూడా మేము పర్మిషన్ అడిగాము, కానీ పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ లేరు, మన హోమ్ మినిస్టర్ గారు లేరు, సో వచ్చాక చేసుకోండి అని చెప్పారు. సో దాని గురించి మేము కొంచెం డేట్ ప్రొలాంగ్ చేయడం జరిగింది అంతే.